నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, మన ఏఐ సిటీ ఏమిటి? వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత మన ఏఐ సిటీ గురించి ఏం మాట్లాడటం లేదు. ఇప్పుడు ఏఐ సిటీ డెవలప్‌మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అని చెప్పి అడగటం జరుగుతోంది. దాని మీద మీ అందరికీ నాకు తెలిసిన 4 ముక్కలు చెప్దామని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే దీనికి, దానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఏఐ సిటీ అలాగే ఇంటాక్ట్‌లో ఉంది. ఈ ఏఐ సిటీ ఫోర్త్ సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ కింద దీన్ని టేకప్ చేసి దీనికి ఒక సివిల్ బాడీని, సెపరేట్ సివిల్ బాడీని త్వరితగతిన చేసేందుకు మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకి మొత్తం కంప్లీట్‌గా ఏంటంటే ఈ ఏఐ సిటీ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి 200 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ మన దగ్గర, మన మహేశ్వరం మండలంలో నెంబర్ ఆఫ్ విలేజెస్ని ఐడెంటిఫై చేసి మనం చెప్పుకోవటం జరిగింది. ఆ విలేజెస్ దగ్గర ఈ ఏఐ సిటీ ఎస్టాబ్లిష్ జరుగుతుంది. ఒక పక్కన మనకి డైరెక్ట్గా కారిడార్, గ్రీన్ కారిడార్ త్రూ పెద్దది 330 ఫీట్ అది శంషాబాద్ నుంచి రావిర్యాల దాకా అది ఒక పెద్ద రూట్, అది అండర్ కన్స్ట్రక్షన్ బిగినింగ్ అయిపోయింది ఆల్రెడీ. దీనికి కావాల్సిన వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ. వీఆర్ సీయింగ్ అనమాట. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి, ఇలా ఏది పెండింగ్ లేవు. ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ అయిపోయి వాటికి చేయాల్సినటువంటి ప్రకారంగా వెళుతుంది. అది శంషాబాద్ నుంచి కనెక్టింగ్ టు రావిర్యాల విచ్ ఇస్ ఆన్ మళ్ళీ శ్రీశైల హైవేకి ఉందన్నమాట. సో మనకి మన ఏఐ సిటీ ఇంటాక్ట్గానే ఉంది. మన ఏఐ సిటీ కందుకూరు సెంట్రిక్గా వస్తుంది. మనకి కూడా తెలంగాణ మనందరం కూడా ఆనందించాల్సింది ఏంటంటే మనకి కూడా వరల్డ్ క్లాస్, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, వరల్డ్ క్లాస్ సిటీ, వరల్డ్ అందరూ కూడా అనుకునేలాగా రాబోయే, అంటే ఈ టర్మే కాకుండా ఆ పై టర్మ్ కూడా ఆయనకు అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా దానికి ప్లాన్స్ మాత్రం, మాస్టర్ ప్లాన్స్ మాత్రం ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారు. అందువల్ల ఏఐ సిటీ, మన ఏఐ సిటీ వెనక పట్టలేదు. మన ఏఐ సిటీ అలాగే ఉంటుంది. దీనికి రావాల్సిన డబ్బులు, దీనికి రావాల్సిన పెట్టుబడులు, దీనికి చేస్తున్నటువంటి ఎంఓయూలు ఇవి సపరేట్గా ఇవి నడుస్తూనే ఉన్నాయి. మనం రోజు చూస్తున్నాము, శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్, ఆయన చాలా డైనమిక్గా అక్కడ ఎన్నో కంపెనీలకి అండ్ ఎంఓయూలు ఇవ్వటము, ఇన్వెస్ట్మెంట్కి ఇన్వైట్ చేయటము జరుగుతుంది. ఎంతో యాక్టివిటీ, మనకి ఎంటర్ప్రినర్గా యాక్టివిటీ చాలా బాగుంది హైదరాబాద్లో. కాబట్టి మీరంతా కూడా కందుకూరు సెంట్రిక్గా ఆలోచించి ఇటు మహేశ్వరం మండలంలో కానీ, అటు కందుకూరులో కానీ, తుక్కుగూడ ఎందుకంటే అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయింది కామన్ మ్యాన్కి, కాబట్టి తుక్కుగూడ పక్క పెట్టేసి ఈ రెండింటిలో ఎక్కడైనా సరే మీరు డిటీసీపీ లేఅవుట్ ఆర్ హెచ్ఎండిఏ లేఅవుట్లో 15,000 వరకు మ్యాక్సిమం డిటీసీపీ లేఅవుట్ అండ్ 18 to 20,000 దాకా హెచ్ఎండిఏ లేఅవుట్లో వీలైనంత దగ్గరగా, అంటే శ్రీశైలం హైవేకి వీలైనంత దగ్గరగా తీసుకోండి. ఇంకా అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు అమ్మంగల్ దగ్గరికి వెళ్ళిపోతే, అమ్మంగల్ దగ్గర మనకి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వస్తుంది. ఇటు పక్కన మన ఎట్ ది సేమ్ టైం రీజనల్ రింగ్ ట్రైన్ వస్తుంది. రీజనల్ రింగ్ ట్రైన్కి మనకి మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాన్షన్కి రెండింటికి మధ్యన కూడా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి అన్నీ మనము ఫ్యూచర్ని ఆలోచించుకుని జరగబోయేటువంటి ఏవైతే డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, అది దృష్టిలో పెట్టుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడైనా సరే మనకి మంచి రిటర్న్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఏదో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. అండ్ పదే పదే నేను చెప్తుంటా, మినిమం 3 to 5 years మనం ఒక హారిజన్ 3 to 5 years పెట్టుకుని మనం ఇన్వెస్ట్ చేయాలి. కానీ అక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అన్నీ అక్కడ ఎటువంటి అంటే అప్రూవల్స్ అన్నీ ఉన్నటువంటి వాటిలోనే మనము ఇన్వెస్ట్ చేయాలి. సో మీరు ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఏరియాస్లో మీరు కనుక మనం అనుకున్నట్టుగా మనకి రావిర్యాల, కందుకూరు, లేకపోతే అమంగళ్ళు, మధ్యలో కడ్తల్ నుంచి అది మన షాద్ నగర్కి వెళ్ళే దారిలో కానీ ఎక్కడైనా సరే వీటిల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే ఈ ఏరియాస్ అన్నీ కూడా రాబోయే కాలంలో డెఫినెట్గా చాలా పైకి శరవేగంగా అభివృద్ధి చెందుతాయని, ఇటు మీర్ఖాన్పేట నుంచి నాగార్జున సాగర్ హైవేకి కూడా అదేవిధంగా మంచి 200 feet రోడ్డు వస్తుంది. కాబట్టి ఆ రోడ్డు మీద కూడా అంటే మన యొక్క పెట్టుబడిని బట్టి మనం ఎంత పెట్టగలము అన్న దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. డెవలప్మెంట్ అయితే కందుకూరు సెంట్రిక్గా జరుగుతుంది. అండ్ ఆల్రెడీ చాలా మటుకు అభివృద్ధి, అంటే చాలా మటుకు మనం చూస్తున్నాం, అక్కడ చేంజెస్ చూస్తున్నాం.
అందువల్ల మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది రోజు రోజుకి. కాన్ఫిడెన్స్ పెరగడానికి కారణం ఏంటంటే గతంలో వలె కాకుండా కొంచెం యాక్టివిటీ గ్రౌండ్ లెవెల్‌లో అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ శంకుస్థాపనలు జరిగి అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో కంపెనీ వాళ్ళు రావటం, అలాంటి అలాట్మెంట్లు అవ్వటం, బోర్డులు పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనందరికీ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. అది పర్టికులర్‌గా నేను అది చూశాను కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగబట్టి మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? కాబట్టి మీరు ఓన్లీ ఏంటంటే పెట్టుబడి ఇంకా ఏదో తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది అనే అవకాశం లేదు. లాస్ట్ 1.5 ఇయర్స్ నుంచి కూడా మనకి చూస్తున్నాము. పెద్దగా పెరగలేదు, జంప్ కాలేదు. కానీ ఇప్పుడు యాక్టివిటీ పెరిగింది కాబట్టి ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి. అండ్ మెల్లమెల్లగా స్లోగా ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ తెలంగాణ వైపు చూపిస్తున్నారు. అండ్ సౌత్ సైడ్ ఎక్కువగా చూపిస్తున్నారు. పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ పాజిటివ్గా తయారవుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని, ఈ తరుణాన్ని మీరు మిస్ కాకుండా ఈ ఏరియాస్లో మనం చెప్పుకున్నటువంటి ఈ ఏరియాస్లో మీరు పెట్టుబడి పెట్టండి. రైట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ ప్రైస్. అవి 3 కూడా కరెక్ట్గా ఉంటే మనకి రిటర్న్స్, బ్రహ్మాండమైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కందుకూరు సెంట్రిక్గా ఎక్కడైనా సరే ఈ మన కందుకూరు నుంచి సాగర్ హైవే అక్కడ కానీ, ఇటు లేకపోతే ఇటువైపు కానీ, ఇబ్రహీంపట్నం దగ్గర కానీ ఎక్కడైతే మనకి ఫోర్త్ సిటీకి లింక్డ్గా ఫోర్త్ సిటీకి గేట్స్ రాబోతున్నాయి, ఫోర్త్ సిటీకి ఆర్చెస్ వస్తున్నాయి. ఆ ఫోర్త్ సిటీ ఆర్చెస్కి చుట్టుపక్కల ఎక్కడైనా మనం పెట్టినా సరే, అక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఉంది ఆల్రెడీ, ఆ డేటా సెంటర్ చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా సరే అక్కడ మనం కట్టుకుని ఉండేందుకు అనువుగా ఉంది. రాబోయే కాలంలో చాలామంది రెంటల్ వాల్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసేవాళ్ళు సిటీ నుంచి వెళ్ళడానికి షటిల్ చేయరు కాబట్టి అక్కడ మంచి ఇళ్ళు కట్టిస్తే అక్కడే ఉంటారు వాళ్ళు. అండ్ ఇవన్నీ కూడా పొల్యూషన్ లెస్, చాలా అసలు పొల్యూషన్ ఏమి ఉండదు అక్కడ. సో ఓన్లీ థింగ్ కన్స్ట్రైంట్ ఏమైనా వస్తే వాటికి ఏదైనా ఉంటే చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్గా వాళ్ళకి బాటిల్ నెక్స్ ఉండకుండా ముందరి నుంచి కూడా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా అనువైన ప్రదేశాలు. రాబోయే కాలంలో అందరూ కూడా అక్కడ ఉందామని అనుకునేటువంటి ఈ రోజున మనం నన్ను అడిగితే కందుకూరుని కుక్కట్పల్లితో పోల్చాలన్నమాట. కుక్కట్పల్లి ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కందుకూరు అలా ఉంది. రాబోయే కాలంలో కుక్కట్పల్లి లాగా కందుకూరు కూడా చాలా బాగా అది గ్రో అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అదే విధంగా మనకి ఎప్పుడైతే ఏ సెంటర్ ఏ సిటీ అది వచ్చేస్తుందో అది ఒక మనకి ఎట్లా అయితే సైబర్ టవర్స్ ఉందో అలా అక్కడ ఏ టవర్స్, ఏ సిటీ టవర్స్ అని అవన్నీ వస్తాయి. కాబట్టి మీరంతా కూడా మీ దృష్టిని ఒక్కసారి కందుకూరు సెంట్రిక్గా ఆలోచించి అక్కడ మీరు పెట్టుబడులు పెట్టండి. ఓకే. సో అది ఒకవైపు ఉంటే మెట్రో ఫేజ్ 2 అక్కడ దాకా కందుకూరు దాకా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ విధంగా కూడా కందుకూరు అన్ని రకాలుగా ఆ ఏరియాకి మంచి అవకాశాలు వచ్చాయి. మన ఏఐసిటీ ప్రాజెక్టు మాత్రం అదే విధంగా గతంలో వలే, అంటే ఎవ్వరు కూడా ఎటువంటి దానికి దీనికి లింక్ పెట్టుకోకుండా అది అదానీ గ్రూప్ తోటి అది దానికి వస్తే ఎవరికి వైజాగ్ వాళ్ళకి అదానీ గ్రూప్ తోటి అది వస్తే మనకి ఏఐసిటీ అన్నది మల్టిపుల్ కంపెనీస్ తోటి ఫార్మా సిటీని గతంలో అనుకున్న ఫార్మా సిటీ చిన్న చిన్న క్లస్టర్స్లో తయారవుతూ మనకి ఈ విధమైన డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి మనం ఏ విధంగా కూడా తెలంగాణ రియల్ ఎస్టేట్ వెనకపడుతుందని కానీ లేకపోతే వెనకపడుతుందని కానీ మీలో ఎవరు ఎటువంటి భ్రమలు పెట్టుకోకండి. అది క్లారిటీ ఇద్దామని చెప్పి, ఎందుకంటే అడిగిన వాడు అలాంటి యాంగ్జైటీ కనిపిస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.